హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ని సి జీసస్ క్రైస్ట్. ఈరోజు మా చెల్లి బర్త్డే అండ్ హౌస్ ఓపెనింగ్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. అతి శ్రేష్ఠుడనాయ మరి దూర ప్రాంతం మరి మా అయ్యగారికి కూడా వందనాలు. మరి చేరొచ్చిన మా కుటుంబం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి పిలిచిన వెంటనే వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కార్యాలు మరి చేశాడని నేను నమ్ముచున్నాను కూడా. మరి ఆ వైద్యకాలు వదిలేసి మరి హైదరాబాద్లో, బెంగళూరులో, పూణేలో మరి దేవుడు మరి అందరినీ ఆ రీతిగా నడిపిస్తూ వస్తున్నాడు. మరి మేము చేస్తున్న ప్రయాణంలో, మేము చేసిన పనిపాటలో పుచ్చుకోలేము. మరి ఇంకా దేవుడిలోని భయము, భక్తి, విధేయత, నమ్మకం మరి మేము జీవించినంతకాలం మరి ఉండాలని మరి అనుదినం ప్రార్థిస్తాను. మరి సేవకులు కూడా మా గురించి మరి దినదినం ప్రార్థిస్తున్నారు. అమ్మ గురించి మరి అందరి గురించి మీరు ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అయ్యగారికి వచ్చిన అయ్యగారులందరికీ రోజు మీ అందరికీ వందనాలు. ఇప్పట్లో వీళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి చాలా కృతజ్ఞతలై ఉన్నాము. వచ్చిన మా బంధుమిత్రులందరికీ, వచ్చిన సంఘస్థులకి అండ్ పిలిచిన మా ఆహ్వానం మరణించి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. ఈ దేవుడు ఇల్లు ఇచ్చినందుకు బెంగళూరు మహాపట్నంలో చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఏమి ఇచ్చినా మా రుణం తీర్చలేదు. కృపా సత్య సంపూర్ణ దయగలి స్వామి నిఘనమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిత్య విమల చేత, కిరూపుల చేత, దూతగణాల చేత, భక్త కోటి చేత పరిశుద్ధి చక్కని సమయంలో ఈ విధంగా నీ నామాన్ని ప్రణతించే, ఆరాధించే, స్తుతించే, ఘనపరిచే అవకాశాన్ని నీ కృప ద్వారా మాకు అనుగ్రహించో. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు జరుగుతున్న ఆరాధన క్రమంలో మీ హస్తం తోడించి నడిపించారు. మీకు వందనాలు అయ్యా. ప్రత్యేక ఈ సందర్భం కొరకు వందనాలు. చక్కనిగా అయ్యా యువ మోషే గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే యాకోబు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. యాకోబును తల్లి తన యొక్క భార్యను ప్రేమించినటువంటి ఆయా సంతానం తల్లి ఈ ప్రథమ అయా నాయన వార్షికోత్సవంలో తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. అందరం కూర్చున్నాం. చక్కగా అటువంటి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన. చాలా మంది వెళ్ళి ఇంటిని ప్రారంభించి ఆ తర్వాత పునాదుల వరకు వచ్చిన తర్వాత దీన్ని ఆపేసి ఉంటారు. తర్వాత స్లాబ్ లెవెల్ వచ్చిన తర్వాత మరికొంతసేపు మరికొన్ని సంవత్సరాలు ఆపివేస్తారు. ఆ తర్వాత కొన్ని గృహాల్లో ప్రియారా ఈ 1వ కీర్తనలో 5-6 వాక్యములు చదువుతారు, గమనించండి. తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయ రోగముకైనను నీవు భయపడ పొందువు. ఇక్కడ రాత్రి వేళ కలుగు భయముకైనను అంటే దేవుడు ఇచ్చినటువంటి గృహం. లేక ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం అందరూ చూడండి, చదువుతారు. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11 వచ్చుచుండెను. తన పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడును గుడారములో నుండి వెలుపలకి రాలేదు. ఇక్కడ చేసావు వేట ఆడుట యందు నేర్పరియై అరణ్యవాసిగా ఉండెను. చూడండి, ఇక్కడ యాకోబు సాధువయ్యి అతను ఎలా ఉన్నాడంటే గుడార నివాసిగా ఉండెను అని మాట.
ఉన్నట్టు మీరే సహాయం చేయండి ఆయన. స్తోత్రములు. మోషేను వారి కుటుంబాన్ని నుంచి వైజాగ్ నుంచి ఈ మహాపట్నానికి వచ్చి చక్కని గృహాన్ని ప్రభువా మీరు వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ప్రభువా మీరే ఆ బిడ్డ కొరకు సాక్ష్యం చెప్పి ఉన్నారయ్యా. స్తోత్రములు. మీ ఎడల ప్రభువా ఎంతో అయా విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఉంటున్న ఆ బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. అంచెలంచెలుగా ప్రభువా మీరు దీవించండి అయ్యాను. స్తోత్రములు. అదే రీతిగా ప్రభువా అయ్యాను. స్తోత్రములు. అలాగే ప్రభువా నోవాహును రాజకుమారిని ప్రేమించిన ముగ్గురు కుమార్తె వారికి ప్రభువా ఇచ్చిన ముగ్గురు కుమారులు చిన్న కుమారుడు యాకోబును ప్రభువా మీరు జ్ఞాపం చేసుకొని ఈ గ్రామములో ఈ మహాపట్నములో ప్రభువా చక్కని గృహాన్ని ప్రభువా మీరు ఇచ్చున్నారయ్యా. స్తోత్రములు. అలాగే ప్రభు మంచిది. అందరూ అలాగనే మీ కుడి చేతి చూపించండి. యాకోబు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి దైవజనులు ప్రార్థన చేస్తారు. మహిమానితుడ సర్వాధికారి మీకు స్తోత్రం. మన యాకోబును అలాగే సునీతను ప్రేమించిన రెండవ సంతానం అయినా ఈ మొదటి సంవత్సరము తండ్రి ప్రభు సంవత్సరం అనే దయాన్ని చేసి మరొక 365 దినాలు కూడా ఎప్పుడైనా కాపాడుకు వందనాలు. ఇది మొదలుకొని అయా తన జీవితాంతం ఇలాంటి ప్రభ పుట్టినరోజులు అయా తన చేరుకునేటట్టు నీ నామాన్ని ఏర్పరచుటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా బిడ్డపై నీ కృపహస్తాలు ఉంచడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. అయా ఉండుగాక మీ కార్యం చేయండి, దీవించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో దీన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా హల్లెలూయా. ఈ రెండవ బెడ్రూమ్ లో ప్రభువా కలిసిలో ప్రతి దోషోషకులను సహాయం. ఆమేన్. 5వ అధ్యాయము 24-25 రాజ్యం రీతిగా నా తండ్రి నీ గుడారములో నీ ఇంటి పోయి ఉండదని వాక్యంలో సెలవించాను ఆయన. ఇదిగో ఈ కిచెన్ లో ఏ వస్తువు తక్కువ లేదు. ఈ గదిలో వంట చేసిన బిడ్డలకు కూడా తృప్తిని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మా చిన్న నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ ఫ్రెండ్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ప్రార్థన చేసుకున్నామండి. ఉదయకాల సమయంలో కూడా ప్రేమను పెట్టి నా తండ్రి గొప్పగా ఈ గృహ ప్రతిష్టంతటిలో కూడా ఈ సన్నిధి భద్రతను ఇచ్చినందుకు గొప్ప ఈ ప్రభుత్వం నుండి ఈ గృహంలో నివసిస్తుండగా నేను భద్రత ఇచ్చాను, కాపుదల ఇచ్చున్నాను. ఆయన మరి ముఖ్యంగా నీవి చేసిన మేలులను ప్రభా నీ బిడ్డలు మరవకుండా నిత్యము నీ కొరకే సాక్షులుగా అనేకులకు మాదిరికరమైన జీవితం ప్రభా జీవించేందుకు దయచేస్తాను. పూర్ణములందరినీ యాదాక్షాల చేత కాపాడుతాను. ఫ్రెండ్స్ మీకు మా అమ్మమ్మ వాళ్ళు హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. తను మా చిన్న మమ్మీ. చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి బలూన్స్తో ఎలా ఎంజాయ్ చేస్తుందో. సరేనే
మా చెల్లి బర్త్డే గిఫ్ట్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టోటల్ హౌస్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching. Like, share, subscribe my channel. Bye bye. Press the Lord for more videos.